నాపై బురద వేస్తున్నారు. మీరు చూపించే వాటికి ఒక్కటైనా ఆధారాలు ఉన్నాయా? ఇదిగో నేను ప్రతి ఒక్కదానికి ఆధారాలు చూపిస్తున్నా. ఏది కూడా ఈ మేము ఏదో వీడియోలో అనిల్ కుమార్ చూపించే యాదవ్ వచ్చాడు వాటికి ఏం బురదేశాడని కాదు. సమాధానం చెబుతారు నా మీద తెలుగుదేశం బురదేశారు, మీరు పార్టీ, ఓకే చేశారు, చంద్రబాబు ఒక్కటైనా నాయుడు, సాక్ష్యం ఉందా? పవన్ కళ్యాణ్, ఈరోజు నేను చూపిస్తున్నాను. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రిపోర్ట్ గా తీసుకోండి, వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పోనీ ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న చూడండి ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు. ఇది చూడండి అబ్బా, లారీలు 2వ తేదీ, ఇది 2 days బ్యాక్. చూడండి అన్న, ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి, ఇట్లా అన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా. మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పుగట్టు ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా